ఇప్పుడు మనం చికెన్ పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఏం చేయాలి? ముందు ఆయిల్ హీట్ చేసుకుందామండి. డీప్ ఫ్రై కదా చేయాలి. ఇది క్లీన్ చేసి మనం రెడీ చేసుకున్న బోన్లెస్ చికెన్ అండి ఇది. దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి. చాలా గట్టిగా గట్టిగా ఉంటేనే మనకి నిలవ బాగా ఉంటుంది. ప్రసన్న గారు కాసేపు వెయిట్ చేసాం కదా, సో ఎర్రగా వచ్చేసేమో చూద్దామా? వచ్చేసాయండి, ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇదిగోండి ఎర్రగా వేగాలి. పకోడీ మాదిరిగా వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం ఇందులో ఆయిల్ నుంచి. ఆఫ్ చేద్దాం, తీసేద్దాము. తీసి డిష్ అవుట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లోకి మనం కారం అన్ని వేసుకున్నాము. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్. ఇది మనకి దీనికి ఎంత మెజర్మెంట్ కావాలంటే ఇప్పుడు ఈ క్వాంటిటీకి 1.5 స్పూన్ కారం సరిపోతుందండి. ఓకే, 1.5 స్పూన్ సాల్ట్ కూడా. ఓకే, 1.5 స్పూన్ పసుపు. ఇది ఆవపిండి అండి. ఇది ఆవపిండి 2 స్పూన్స్. ఆవకాయ కదా ఇది, 2 స్పూన్స్ వేసుకున్నా కూడా ఓకే. మెంతి పిండి జస్ట్ ఒక షేడ్ వస్తుంది కాబట్టి పించ్, 2 పించ్. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అయిపోయిందండి. ఇవి మనకి కొంచెము ఊరిన కొద్ది వెల్లుల్లి ఊరిన కొద్ది చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం మనం నిమ్మరసం పిండేసుకున్నామంటే ఫినిష్ అయిపోయింది. ఓకే, కంప్లీట్. ఓకే, నిమ్మరసం కూడా పిండాలా? నిమ్మరసము మనకి నిల్వ ఉండడానికి ఓ చిలకమ్మ, నీకు నాన్ వెజ్.